అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. పిల్లలు స్కూల్కి, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తన రోజువారీ పనులన్నీ ముగించుకుని అలా సోఫాలో వాలి కునుకు తీయడం ఆమెకు అలవాటు. ఆ రోజు కూడా అలా పడుకున్న కాసేపటికి బెల్ మ్రోగిన శబ్దం విని పనమ్మాయి వచ్చిందనుకుని తలుపు తెరిచిన ఆమె ఎదుట ఉన్న వ్యక్తిని చూసి పోల్చుకోలేక 4 అడుగులు వెనక్కి వేసింది. గుర్తుపట్టిన మరుక్షణం పరుగున వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకుని అతని గుండెల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్రయత్నంగానే అతని చేతులు ఆమెను చుట్టుకున్నాయి. అతను ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. ఎన్నాళ్లుగానో గుండెల్లో దాచుకున్న బాధ అని అతనికి అర్థమయ్యింది. అది కన్నీళ్ల రూపంలో బయటికి పోవడమే మంచిదని ఆమె తలని నెమ్మదిగా నిమురుతూ అలా నిలబడిపోయాడు. చాలాసేపటికి తేరుకున్న ఆమె అతని నుంచి దూరంగా జరిగి సారీ చెప్తూ కూర్చోమని చైర్ చూపించి ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్ళ సీసా తెచ్చి అతనికి అందించింది. అతను అది తీసుకుని నువ్వే తాగు, ఆ వెక్కిళ్ళు తగ్గుతాయంటూ మళ్ళీ తిరిగి ఆమె చేతికే ఇచ్చేశాడు. నీళ్లు తాగి కొంచెం తేరుకున్న తర్వాత నెమ్మదిగా అడిగాడు, ఏమైంది అని. క్షణాల్లో నార్మల్ అయిన ఆమె అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కానీ నువ్వెలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అతనికి సమాధానం చెప్పే గ్యాప్ కూడా ఇవ్వకుండా. అంతలోనే అంత హ్యాపీగా ఎలా మాట్లాడుతూ ఉందో అతనికి అర్థం కాలేదు. కానీ చాలా రోజుల తర్వాత ఆమెను చూడడం చాలా సంతోషంగా మాత్రం ఉంది. ఆమె మాటల ప్రవాహాన్ని వింటూ చిరునవ్వుతో ఆమెని అలా చూస్తూ కూర్చున్నాడు. కన్నార్పకుండా తననే చూడడం గమనించిన ఆమె, ఎంతసేపు చూస్తావలా, ఏదైనా మాట్లాడు అంటూ కళ్ళెగరేసి, ఉండు నీకు కాఫీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. పాలు ఉన్న గిన్నె స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి వెనక ఏదో కదిలినట్లయి వెనక్కి తిరిగి చూసిన ఆమెకు చాలా దగ్గరగా అతను తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి అన్నట్లుగా ముందుకి వస్తున్న అతని చేతులను ఒడిసి పట్టుకున్న ఆమె, గంగా బహతీ హై ఆఫీసర్ సార్ అంది నాటకీయంగా. చిన్నబుచ్చుకున్న అతను హైదరాబాద్ మే మూసీ బహతీ హై మ్యామ్ సాబ్ అన్నాడు అంతే నాటకీయంగా. వెంటనే తోకతొచ్చిన తాచులా బుసలు కొడుతూ, ఫస్ట్ ఐ ఆమ్ ఇండియన్ అయినా హైదరాబాదులో ఒక మూసీనే కాదు, జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చే చాలా జలాశయాలు ఉన్నాయి. అవి గుర్తు రాలేదా నీకు? అయినా మూసీ కూడా ముందు మంచినీటితోనే నిండి ఉండేది. ఆ నది మనలాంటి మనుషుల వల్లే కలుషితమైంది అంది కోపంగా. ఆమె మూడ్ని గమనించిన అతను, అమ్మా తల్లి, ఏదో నీకు కౌంటర్ వేద్దామని తప్ప నాకు ఏం కోపం లేదు ఆ నది మీద. నీకు నేచర్ మీద నీకున్న భక్తికి ఒక నమస్కారం అంటూ ఒక దండం పెట్టి నిన్ను మాటలలో గెలవడం కష్టమని వెనుదిరిగాడు. అందుకేగా చేతల్లో గెలవాలని చూస్తున్నావు అరిచినట్లు చెప్పింది, హాల్లోకి వినపడాలని. నువ్వు అదెప్పటికీ జరగనిస్తావు అంటూ మొహం పక్కకి తిప్పి కూర్చున్నాడు అతను. కాఫీ కప్ అందిస్తూ హెడ్ వెయిట్ అని అతను గొణగడం విని, ఆ హెడ్ వెయిట్ కోసమేగా అలా కాల్ చేశానో లేదో వెనక ముందు ఆలోచించకుండా బయలుదేరి 100 కిలోమీటర్లు ప్రయాణించి ఒక్క రోజులోనే నా ముందు ఉన్నావు అంది అతని పక్కన కూర్చుంటూ. ఆమెకి కాఫీ అంటే చాలా ఇష్టం. పక్కన ఎవరున్నా పట్టించుకోకుండా ఫాస్ట్గా తాగేస్తుంది, వేడి చల్లారిపోతుందని. కప్పు గబగబా ఖాళీ చేసి పక్కన పెడుతూ అతని వైపు చూసింది. అతను ఏమీ మాట్లాడకుండా తదేకంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కాఫీ తాగు, చూపులతో నన్ను తాగితే కప్పులో కాఫీ చల్లారిపోతుంది. ఇంకొంచెం ఉడికించింది అతన్ని. నీకు పొగరు ఒక్కటే అనుకున్నా, ఈ మధ్యలో గడుస్తనం కూడా ఎక్కువైంది అన్నాడు. పక్కన కూర్చున్నదల్లా లేచి ఎదురుగా వచ్చి కూర్చుంటూ, అవునవును అన్నీ ఎక్కువైనాయి, లావు కూడా అయ్యాను కదా, అప్పట్లో ఒకసారి సన్నగా అయ్యావు అంటూ చక్కనమ్మ చిక్కిన అందమే అన్నావు, గుర్తుందా? ఇప్పుడేమంటావు, చెప్పు చెప్పు అంటూ గారాలు పోయింది. బొద్దుగుమ్మ ముద్దుగా ఉంది అంటాను అన్నాడు నవ్వుతూ. తను నవ్వేసింది. కాంప్లిమెంట్ లానే ఉంది కదా అని. కాఫీ కప్పు కింద పెట్టి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే చేతిని వెనక్కి లాక్కుని, చిత్రం ద పిక్చర్ వేషాలు వేశావంటే షూట్ చేసేస్తాను, జాగ్రత్త బెదిరించింది పక్కన ఉన్న బొమ్మ పిస్టల్ చేతిలోకి తీసుకుని. బెస్ట్ షూటర్ నేను, నువ్వు కాదు, ఎగతాళి చేశాడు అతను మొహం పక్కకి తిప్పుకుని. షూట్ చేయడానికి బెస్ట్ షూటర్ కానవసరం లేదు, గన్నుంటే చాలు అంది మూతి తిప్పుకుంటూ. చంపేయ్ను, నీ చేతుల్లో చావడం కంటే ఇంకేం కావాలి అన్నాడు ఓల్డ్ పిక్చర్లో లాగా లాగి లాగి. ఈ సినిమా డైలాగులకేం కొదవలేదు, నన్ను అంటావు కానీ నువ్వే బాగా ముదిరిపోయావు అని అన్న వెంటనే సహవాస దోషం అన్నాడు అతను క్షణం ఆలస్యం చేయకుండా. ఓటమిని ఏమాత్రం ఒప్పుకోదు కదా, ఈసారి అతనిదే పై చెయ్యి అయ్యేలా ఉందని గ్రహించి,
ఈ మాటలు చెప్పి బుద్ధిగా ఇంట్లో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న దాన్ని యూనివర్సిటీకి రప్పించి పిచ్చిదాన్ని చేశావు అంది. నేనేం చేశాను అన్నాడు ఆ బొంగమూతి చూసి నవ్వాపుకుంటూ. అంతా నువ్వే చేసావు. రాకపోతే ఏడీ బిల్డింగ్ పై నుంచి దూకేస్తాననలేదు పిచ్చమొహం దాన్ని. అన్నంత పని చేస్తావేమోనని భయపడి పరిగెత్తుకుని వచ్చాను అంది మొహం ఇంత చిన్నగా చేసుకుని. అతను పడి పడి నవ్వుతున్నాడు ఆమె మాటలకు. అలా చాలాసేపు అతనితో కలిసి నవ్వుతూ గారాలు పోతూ మారాన్ చేస్తూ గడిపిన తరువాత గుండెలోని బాధ అంతా పోయి హాయిగా అనిపించింది. లంచ్ టైం అయ్యింది అని గమనించి ఇలా నవ్వుకుంటూ కూర్చుని ఉంటే ఆకలి వేయకుండా ఉంటుందా అంటూ కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నంలో సాంబార్ వేసుకుని పక్కన ఆలూ ఫ్రై పెట్టుకుని కలుపుతూ వచ్చిన ఆమెను చూసి, ఏంటి గోరుముద్దలు తినిపిస్తావా అన్నాడు ఉడికిద్దామని. అవును, అందుకే తెచ్చాను, నోరు తెరు అంటూ నోటిలో ముద్ద కుక్కేసింది. ఈసారి అతను పూర్తిగా తెల్లబోయాడు. ఏం చేస్తుందో అర్థం కాక ఇంకా తిను అంటూ ప్లేట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి పక్కనే కూర్చుని పచ్చడి చారు పెరుగు అన్నీ కొసరి కొసరి వడ్డించింది. నువ్వు తినవా అడిగాడు అతను. నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఆకలి కాదు, దాహం కూడా వేయదు అంది చిరునవ్వుతో. అతడు ఆమె ముఖంలోని భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ, నువ్వు అప్పుడే అనుకున్నాను, ఇప్పుడు కూడా నాకు అర్థం కావడం లేదు. అప్పుడే ఏడుస్తావు, అప్పుడే నవ్వుతావు, అందినట్టే ఉంటావు, అంతలోనే దూరం అవుతావు. ఈ రోజు కోసం ఎన్ని రోజులు ఎదురు చూశాను. నొచ్చుకున్నాడు అతను. కళ్ళల్లో సన్నని నీటి పొర గమనించిన ఆమె వాతావరణాన్ని కొంచెం తేలికపరుద్దామని, అబ్బబ్బా ఆపవయ్య కథలు, గుర్తు ఉన్నానా అసలు, మాటలు కాకపోతే అంది కళ్ళు తిప్పుతూ. మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అతని మాటలు కొంచెం భారంగా బాధగా ఉన్నాయి. అందుకేనా ఎక్కడున్నానో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈసారి దాద్దామని ప్రయత్నించింది కానీ కళ్ళల్లో నీళ్లు తిరగడం గమనించాడు అతను. సారీరా, నీ వైవాహిక జీవితానికి ఇబ్బంది రాకూడదని నిన్ను మళ్ళీ కలవలేదు అంటూ ఆమె కన్నీరు తుడిచాడు. ఆమె కూడా ఈసారి అతనిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ పైన ఏం జరిగిందో రేపు చూద్దాం. ఆమె మూడు మారుద్దామని ఈ మధ్య ఆ శాడిస్ట్ని వన్ సైడ్ లవర్ని కలిశాను అన్నాడు. మాట్లాడావా అంది కళ్ళింతవి చేసి కోపంతో. మాట్లాడాను. నీకు వాడికి కదా గొడవ, నేనెందుకు మాట్లాడకూడదు? మాట్లాడితే తప్పేంటి? అసలు నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అడిగాడతను. కావాలనే. నేనెవరా అంటూ శివంగిలా లేచింది. పక్కనున్న ఫ్లవర్ వాజ్ అందుకుని నిజంగానే కొట్టినా కొట్టేస్తుందేమో అని భయపడి సారీ సారీ అంటూ పక్కకి జరిగాడతను. వాడి మాట అంటేనే నాకు నచ్చదు, పైగా నువ్వెవరు అని అడుగుతావా అంటూ రొప్పుతోంది. అతనికి నవ్వాగలేదు. గట్టిగా నవ్వుతున్నాడు. ఏంటి వికటాట్టహాసం, రాక్షస భట్టుడా, రావణాసురుడివా? మొహం చిట్లిచ్చింది. రావణాసురుడినే, నిన్ను ఇలాగే ఎత్తుకుపోతాను నవ్వాడతను. ఆమె తలదించుకుని కాసేపు ఏం మాట్లాడకుండా కూర్చుంది. తర్వాత నెమ్మదిగా, ఆ రామయ్యకు సీతమ్మ అంటే ప్రాణం, అందుకే ఆమె ఎడబాటును భరించలేక వారధి కట్టి వైరిని చంపి తన చెంచకు తెచ్చుకున్నాడు. అగ్నిప్రవేశం చేయించిన, అడవులకు పంపించిన లోకం కోసమే కానీ ఆ తల్లిని అనుమానించింది కాదు. ఇక్కడ ఉన్నది రామయ్య దేవుడు కాదు, నా పతిదేవుడు. మనల్ని ఇలా చూసినా చాలు, ఇక నాకు నీళ్లు వదిలేస్తాడు. అప్పుడు నువ్వు నన్ను జీవితాంతం భరించాలి అంటూ పెద్దగా నవ్వింది. నవ్వుతుంటే కళ్ళలో నుంచి 2 నీటి చుక్కలు రాలి కింద పడ్డాయి. అవి నవ్వడం వల్ల వచ్చినవి కాదని అతనికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఏదో చెప్పాలని చెప్పలేక కుమిలిపోతున్నది అని అతనికి అనిపించింది. కొంచెం ఆమె ముందుకు జరిగి, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఒకదానికి పొంతన లేకుండా చేస్తున్నావు, మాట్లాడుతున్నావు. అసలేం జరిగిందో చెప్పు సముదాయిస్తున్నట్లుగా అడిగాడు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పడం మొదలుపెట్టింది ఆమె. ఆడపిల్లను కదా, ఎన్నో భయాలు. ఏదో నవలలో చదివాను, ఇంకొక సినిమాలో చూశాను కూడా. కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు అని. ఆ వాక్యాన్ని అక్షరం పొల్లుపోకుండా అనుసరించేదాన్ని. నువ్వు క్లాస్లో నన్నే చూస్తూ ఉండడం నేను చాలాసార్లు గమనించాను. నేనంటే నీకు ఇష్టమని అర్థమై నా మానసిక నీ వైపు మొగ్గుతుందో అని భయపడుతూ ఉండేదాన్ని. మధ్యలోనే నువ్వు జాబ్ వచ్చి వెళ్ళిపోయాక సంక్రాంతికి గ్రీటింగ్ కార్డు పంపి మరోలో అనుకోకపోతే రిప్లై ఇవ్వు అని మెలిక పెట్టావు. రిప్లై ఇచ్చాను. మళ్ళీ నువ్వు లెటర్ రాశావు. అలా మన మధ్య 3-4 ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. నీ మనసులో నేనున్నాను అని నాకు స్పష్టంగా అర్థమైంది. ఆ ప్రేమని చిగురుగా ఉన్నప్పుడే తుంచేయాలని నువ్వు చేసే జాబ్ అంటే నాకు భయం, నక్సల్స్తో థ్రెట్ ఉంటుంది అన్నాను. జాబ్ మారాలనుకుంటున్నాను అని కూడా నువ్వు అన్నావు. అంతలో ఏమైందో, మనం నేరుగా కలిసినప్పుడు నువ్వు ఆ విషయం ఏమీ మాట్లాడలేదు.
కారణమేంటో నాకు ఇప్పటికీ తెలియదు. నీకు నాలాగే ఇగో ఎక్కువే అనుకుంటా. స్వతహాగానే ప్రేమ పెళ్ళిళ్ళ మీద ఆసక్తి లేని నేను కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్టు నిన్ను ఆ విషయం గురించి ఏమీ ప్రశ్నించలేదు. ఆ తర్వాత పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలం, పెళ్ళి జరిగిపోయాయి. నీకు శుభలేఖ కూడా పంపాను. నువ్వు వచ్చావో లేదో కూడా నాకు తెలియదు. తరువాత కొద్ది రోజులు ఫ్రెండ్స్తో నువ్వు తప్ప మిగిలిన వాళ్ళు నాతో టచ్లోనే ఉన్నారు. కానీ ఈ బంధాన్ని నిలుపుకునే క్రమంలో నేను ఒక్కొక్కరికి దూరం అయిపోయాను. అంటే వ్యాపకాలు పూర్తిగా మారిపోయాయి. చదువును కొనసాగించలేకపోయాను. పుస్తకాల స్థానంలో చేతుల్లో కుట్లు, అల్లికలు వచ్చి చేరాయి. ఉత్తరాలు రాసినందుకు ఇష్టపడే చేతులు. గుర్తుందా, నువ్వు కథలు రాయి, ఇద్దనపూడి సులోచన రాణి అంత అవుతావు అని వెటకారం చేసేవాడివి. ఆదివారం వస్తే చాలు 10-20 మందికి వంట చేసేవి అయిపోయాయి. పర్లేదు, వండడం ఇష్టమే, కానీ అలవాటు లేక అలసిపోతే నిన్ను మించి చేసేవాళ్ళు ఉంటారు అనే పరుషమైన మాటలు పడవలసి వచ్చేది. అందరూ నన్ను అన్నీ అంటారు, నా తప్పు ఏమీ లేకున్నా. కానీ నేను ఎవరిని ఏమీ అనకూడదు. వాళ్ళు తప్పు చేసినా కూడా, ఇంకా చెప్పాలంటే టీవీలో వచ్చే వారిని చూసి కూడా నేను రియాక్ట్ అవ్వకూడదు. మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. ఎన్నోసార్లు నన్ను నేను సవరించుకున్నాను. అయినా తృప్తిపరచలేకపోయేదాన్ని. ప్రతిసారి నేనే దోషిని అని నేనే ఒప్పుకుని నేనే సారీ చెప్పాలి. అయినా నా ప్రాణం అక్కడే ఉండేది. పుట్టింటికి కూడా ఎప్పుడో కానీ వెళ్ళేదాన్ని కాదు. ఒకసారి అప్పుడు నువ్వు లేవు. ఒక జూనియర్ నన్ను అడిగాడు, గెట్ టుగెదర్లో మీకు ఎలాంటి భర్త కావాలి అని. ఆస్తులు అంతస్తులు వద్దు, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే చాలు అన్నాను. ఇప్పుడు ఆ ఒక్కటి తప్ప నాకు అన్నీ ఉన్నాయి. పోరాడి అలసిపోయాను. నాకు కావాల్సింది అది ఇది అని అడగడం కూడా మానేశాను. ఏడవడం కూడా తప్పే కాబట్టి ఎవరూ లేనప్పుడు మాత్రమే ఏడ్చేదాన్ని. గుండెల్లోని బాధ కన్నీళ్ల రూపంలో సన్నని జలధారలా మొదలై కట్టడి చేయలేని దుఃఖం ఏరులై పారి మధ్యలో వెక్కిళ్ళు అనే పిల్ల కాలువలను కలుపుకుని చివరికి నిద్ర అనే కడలిలో చేరి స్వాంతన పొందేది. ఈయన ప్రయాణంలో తోడెచ్చిన తోబుట్టువులు లేరు, అక్కున చేర్చుకున్న అమ్మానాన్నలు లేరు, చెయ్యి అందించిన స్నేహితులు లేరు. కొన్ని రోజులకు ఏడుపు కూడా రావడం మానేసింది. అంతా శూన్యం, మౌనం. ఈ మౌనం బాగుంది, కానీ 60ల తర్వాత రావాల్సిన జబ్బులన్నీ 30లోనే వచ్చి చేరాయి. ఆమె ముఖంలో ఏ భావాలు లేకుండా చెప్తూ ఉంది. అతను మౌనంగా వింటూ ఉన్నాడు. ఎవరైతే నన్ను చిన్న పాపలా ప్యాంపరింగ్ చేయాలి అని అనుకున్నానో తానే ఒకరోజు నన్ను అనుమానపు చూపులు చూశాడు. ఏదో జలసి అనుకున్నా, కానీ నిజమని మరుసటి రోజు అర్థమయ్యింది. ఏ మాటలైతే వినకూడదు అనుకున్నానో అన్నీ విన్నాను. ఇన్నేళ్ల కాపురంలో అతను నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అనిపించింది. ఎందుకు బతికున్నానా అని కూడా అనిపించింది. అప్పటి వరకు ఎన్నో 100 సార్లు బీటలు వారిన అతని మీదున్న ప్రేమతో తట్టుకుని నిలబడిన నా మనసు అనే అర్థం ఈ నిందను మాత్రం మోయలేకపోయింది. ఇక చాలు అంటూ అతకడానికి వీలు లేకుండా 1000 ముక్కలైంది. ఒక్కరోజు ప్రాణాయామం చేయడం మానేస్తే స్పందనలలో తేడా చూపించే నా చిట్టుగుండె ఈ బాధను భరించలేక ఆగిపోతుందేమో అనుకున్నప్పుడు అప్పుడు మొదలైంది అసలు భయం. 13 ఏళ్ళు వచ్చినా చెల్లిని కూడా పక్కకు రానికుండా నన్ను హత్తుకుని పడుకునే నా కొడుకు గుర్తొచ్చి వాడి కోసం నేను బతకాలి అని నిర్ణయించుకున్నాను. అప్పుడు నువ్వు గుర్తుకు వచ్చావు. నీకు విషయం చెప్పనా? ఎప్పుడైనా నువ్వు గుర్తు వచ్చినప్పుడు మరుసటి రోజు తనకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇదంతా నా వల్లే జరిగిందని చెంపలు వేసుకుని దేవుడికి మొక్కేసే పిచ్చిదాన్ని నేను. ఇప్పుడు ఆ మూఢనమ్మకాలు లేవు. అందుకే నిన్ను గుర్తు చేసుకోవడం పాపం అని నేను అనుకోవడం లేదు. అనుకోకుండా ఆ రోజే న్యూస్లో నిన్ను చూశాను. నువ్వు ఉండే ప్లేసు తెలిసింది. నాకు అన్నీ నీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. వెంటనే నేను నిన్ను కలవాలనుకుంటున్నా అని తెలియచేశాను. కానీ ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ప్రేమకి శృంగారానికి సంబంధం లేదు. నిజమైన ప్రేమ అసలు శృంగారాన్ని కోరుకోదు. అలాంటప్పుడు నేనొస్తేనే ఎందుకు హక్ చేసుకున్నావు అని అడగవచ్చు. నువ్వు ముందుగా చెప్పి వచ్చుంటే అలా జరిగి ఉండేది కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూసేసరికి మనసులో ఉన్న బాధ పెళ్ళుబికి నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది. అందుకు నన్ను క్షమించు. నువ్వు అలాంటి ఆనందం కోసమే అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అని నాకు తెలుసు. ఎక్కడో మిగిలి ఉన్న జ్ఞాపకాలే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి. నా బాధను పంచుకునేలాగా చేశాయి. ఇప్పుడు నా బాధని పంచుకోవడానికి నువ్వు ఉన్నావన్న ధైర్యం నాకు ఉంది. కంటితో చూడని మనిషిని అనుమానించినప్పుడు ఇంటికి వచ్చిన మనిషిని వదిలేస్తారా? పర్లేదు, నాకేం 2 మనసులు లేవుగా. ఇంకోసారి కొత్తగా బాధపడడానికి చెప్పు. నాకు తోడుంటావా?
అంది. నాకు నీ ఓదార్పు, కేరింగు, నీకు నేనున్నాను అనే భరోసా మాత్రమే కావాలి. అంతకుమించి కావాలని నువ్వు అనుకుంటే 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటాను. నీ ఇష్టం అంది. అతనికి చెంప మీద చెళ్ళున కొట్టినట్లయింది. వెంటనే వెనక్కి జరిగి కూర్చుని, ఇంత చెప్పిన తర్వాత కూడా నేను నిన్ను కోరుకుంటే నువ్వన్నట్లు నేను రావణాసురుడి కిందే లెక్క అని గట్టిగా నిట్టూర్చి ఐఆమ్ సారీ అన్నాడు. సారీలే వద్దు, నువ్వు రావణాసురుడు అంత చెడ్డవాడివి కాదు, నేను సీతమ్మంత గొప్పదాన్ని కాదు. మనం మనుషులం, మనలానే ఉందాం, హద్దులు దాటకుండా ఉంటే చాలు. ఎవరు ఎన్ని అనుకున్నా భయపడాల్సిన పని లేదు అని అతని కళ్ళల్లోకి చూసింది. మునుపటిలా ఆ కళ్ళల్లో కోరిక లేదు. ఆ స్థానంలో ప్రేమ, వాత్సల్యం మాత్రమే కనిపించాయి ఆమెకు. థ్యాంక్స్, నా కోసం ఇంత దూరం వచ్చిన కన్నీళ్లు తుడిచినందుకు అని అతని చేతిని పట్టుకుంది. అప్పుడు అతనికి ఆమె ఒక పసిపాపలాగా అనిపించింది. ఆమె తల నిమిరి నుదుడిపై ముద్దిచ్చి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ గుమ్మంలో నిల్చుంది. కాలింగ్ బెల్ సౌండ్కి ఉలిక్కిపడి లేచిన ఆమె డోర్ ఓపెన్ చేస్తే పని అమ్మాయి. ఇంతవరకు జరిగిందంతా కల అని అర్థమయ్యింది. మౌనానికి మాటలొస్తే నాలాగా ఎందరో అనుకుంటూ వంటగదిలోకి అడుగులు వేసింది. ఈ కథ సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఉన్న మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కథను రచించినది తను గారు. థ్యాంక్ యూ.